ఏంట్రీ పిచ్చి వాళ్ళు చచ్చిపోదాం అనుకుంటున్నావా? బ్రతికేం చేయాలరా? ఒక అమ్మాయి నా జీవితం నాశనం చేసింది. ఏంటండి రిజల్ట్స్ కోసం టెన్షన్ పడుతున్నారా? రిజల్ట్స్ కోసమే, కానీ నా ఉద్దేశం వేరు. హలో అండి, అదే ఆ రోజు టెంపుల్లో కలిసాం కదా. మీరంత ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, గుర్తుపెట్టాను. హలో, ఫుల్ క్లారిటీతోనే మాట్లాడుతున్నాను. తింది కాకినాడే కదా? అవును. రీసెంట్గా వైజాగ్ వచ్చి హాస్టల్లో ఉంటుంది కదా. నీకు ఇంకొక షాకింగ్ విషయం చెప్పనా? దీనికి ఆల్రెడీ ఇద్దరితో బ్రేకప్ అయింది. ఏంటి? ఇప్పుడు మూడో వాడితో ఉంటుంది. హే, కంగ్రాచులేషన్స్ రా, నువ్వు మూడో వాడివి. ఇప్పటి వరకు చేయలేదు. ఏ, నువ్వు లవ్ చేస్తావా? ఆ క్షణం నాకు ఏమైందో తెలీదు, తనకి బాగా కనెక్ట్ అయిపోయాను. అసలు ప్రేమ అంటే ఏంటో తెలియని నాకు తనే ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది. ఆ ఫీలింగ్ చాలా కొత్తగా అనిపించింది. అదే ఎలా చెప్పాలో అర్థం కావట్లేదండి. ఇప్పుడు దాకా ఎలా మాట్లాడారో అలానే చెప్పండి. ఐ లవ్ యూ. అవును, వాళ్ళు ఏదో కామెడీ లవ్ ట్రాక్ అని ఏదో అంటున్నారు. ఓ సదా, ఏమో నాకు కూడా అర్థం కాలేదండి. కనీసం అన్న ఆడకైనా అర్థమైందో లేదో తెలియదు. అది సరే కానీ ఏదో చెప్పాలన్నారు. అదే ఎలా చెప్పాలో అర్థం కావట్లేదండి. ఇప్పుడు దాకా ఎలా మాట్లాడారో అలానే చెప్పండి. ఐ లవ్ యూ. అది ప్లీజ్ నాకు ఒక 2 minutes టైం ఉంది. మీరు అనుకోవచ్చు వీడు ఖచ్చితంగా నా మొహం చూసే లవ్ చేసి ఉంటాడేమో అని. నేను మీ అందం చూసే లవ్ చేసినవాడిని అయితే మిమ్మల్ని చూసిన మొదట్లోనే ప్రేమించేవాడిని. కానీ నాకు మీ మీద ప్రేమ చూస్తుండగా పుట్టింది. అప్పటి నుంచి నాకు ఈ డిస్టర్బెన్స్. నీకెందుకురా అమ్మాయి, నీకెందుకురా లవ్, సెట్ అవ్వదు, వదిలే అంటే ఇది తీసుకున్నంత ఈజీగా ఇది తీసుకోలేకపోతుందండి. మా ఫ్రెండ్ గాళ్ళు వాళ్ళ లవ్ స్టోరీ చెప్తుంటే నాకేంటి యదవసలో, నాకేంటి యదవగోలని ఒక పక్క నుంచి నేను ఇన్స్టాలో రీల్స్ చూసుకుంటుండేవాడిని. కానీ ఇప్పుడు నా లవ్ స్టోరీ చెప్తున్నప్పుడు ఎవడైనా రీల్స్ చూస్తే వాడిని లాగిపెట్టి కొట్టాలనిపిస్తుంది. మీకు ఇంకొక సిచ్యువేషన్ చెప్పనా? ఇదే బస్ స్టాప్లో ఇక్కడే గత 3 రోజులుగా మీకోసం తిరుగుతూనే ఉన్నా. ఆ అడుక్కునే వాళ్ళకి నాకు తేడా లేదు, అలా తిరుగుతూనే ఉన్నా. ఎక్కడున్నారో తెలీదు, ఏమైపోయారో తెలీదు, అసలు వస్తారో రారో తెలీదు. ఇవన్నీ ఆలోచిస్తుంటే నాకు ఒక్కసారి పిచ్చకపోతుంది. పాపం వాడు ఎవడే అడ్రస్ అడగడానికి వస్తే వాడి మీద కూడా అరిచేస్తున్నాను. ఎందుకు అంతలా అరుస్తున్నాను కూడా తెలియట్లేదు. వాడికి తిరిగి దానికి ఏమన్నాడు తెలుసా? ఎందుకు బ్రో అలాగే అరుస్తున్నావు, ఏదో నీ సొంత పిల్లని అడిగినట్టు జస్ట్ అడ్రస్సే కదా అడిగినా అన్నా. పాపం వాడికేం తెలుసు నువ్వు కనిపించే దగ్గర నుంచి నేను పిచ్చోళ్ళ తయారవుతున్నాను. నేను నిన్ను లవ్ చేసిన దగ్గర నుంచి నా లైఫ్లో జరిగే ప్రతి మూమెంట్ నీతో షేర్ చేసుకున్నాను. ఐ థింక్ ఇదే లవ్ అనుకుంటున్నాను. లవ్ అనుకోవడం ఏంటి, లవ్వే. నేను కూడా నీకు ఇష్టమైతే ఈ రోజంతా ఆలోచించు. టేక్ యువర్ ఓన్ టైం. రేపు నేను మొదటిసారి ఎక్కడైతే చూసానో ఆ టెంపుల్ దగ్గరే నీకోసం ఎదురు చూస్తూ ఉంటా. నేను ఇష్టమైతే రేపు అదే శారీలో రా. నేను ఇష్టం లేదంటే నువ్వు గుడికి రావాల్సిన లేదు. ఇక నీ ఇష్టం. నీ రిజల్ట్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటా. బాయ్.
అరే మామ ఇందాక నుంచి నాకు ఒకటి కొడుతుంది అడగనా? నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నట్రా? అడిగా. వీడు ఇంత కాన్ఫిడెంట్గా ప్రపోజ్ చేశాడు కదా, మరి మనల్ని ఎందుకు రమ్మన్నాడు? బాబు, నిన్ను ఎడం చెప్తూ కొట్టమంటావా, కుడి చెప్తూ కొట్టమంటావా? వాడు మనల్ని రామనలేదు, మనకే దూరెక్కి వెళ్ళాం. ఈ మాత్రం దాన్ని కొట్లాడదాకా ఎందుకురా, మాట్లాడితే సరిపోద్ది కదా. ఏంట్రా నా వైపు విచిత్రంగా చూస్తున్నారు? తినండి. అలా కాదురా, నిన్నటి దాకా డల్గా ఉన్న మనిషి ఎంత హుషారయ్యేసరికి అలా చూస్తూ ఉండిపోయాం. ఇందులో కొత్తగా చెప్పుకోవడానికి ఏముంది? ఎప్పటిలానే ఉన్నాను. నిన్న దాకా డిమ్గా ఉన్నానంటే ఆ అమ్మాయిని చూడలేదని. కానీ ఈరోజు నా లైఫ్లో 2 విషయాలు జరిగాయి. 1, తన్ని చూశాను. 2, నా మనసులో మాట తనతో చెప్పేశాను. ముడిసిపోకు బాబు సార్, నువ్వు జస్ట్ ప్రపోజ్ చేసావు అంతే, తను ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. అర్థమవుతుందా? నువ్వు అన్నది నిజమే. అమ్మాయి నాకు నువ్వు చెప్తుందని అనుకుంటున్నాను. ఆ? పట్టుకోరా. ఇలా బాబు తయారయ్యాడు సార్, బాబు. అసలు ఏం మాట్లాడుతున్నావు నీకేనా అర్థం అవుతుందా? తను నీ ప్రపోజ్ యాక్సెప్ట్ చేయలేనప్పుడు నీ టైం ఎందుకు వేస్ట్ చేసావు, మా టైం కూడా ఎందుకు వేస్ట్ చేసావు? అసలు మత్తుండే మాట్లాడుతున్నావా? నాకు అర్థమవుతుందిరా, నేను మతుండే మాట్లాడుతున్నాను. అమ్మాయి నాకు నువ్వు చెప్తుందని నేను ఎంత క్లియర్గా ఉన్నానో 3 రోజుల నుంచి నా మనసులో మాట తనతో చెప్పాలని అంతే అతనితో ఉన్నాను కదరా. ఏ అది కనిపించలేదురా నీకు? సరేరా, నేను ఒకటి అడుగుతాను, చెప్తావా? ఎప్పుడు నా వైపు నుంచి దబ్బించుకుంటాం, కానీ ఒక్కసారైనా అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించామా? లేదు. ఒక్కసారి నేను అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే నాకు అప్పుడు అర్థమైందిరా, నాకు అప్పుడు క్లారిటీ వచ్చింది. ఏ అమ్మాయి అయినా అసలు ఎందుకు నన్ను యాక్సెప్ట్ చేయాలి? అమ్మాయికి నా ఊరేంటో తెలీదు, నా పేరేంటో తెలీదు, గట్టిగా మాట్లాడితే నా క్యారెక్టర్ ఏంటో కూడా తెలీదు. అలాంటప్పుడు ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? రేయ్, మన లైఫ్లో మనం ఇట్లాంటి అమ్మాయి కావాలని మనం ఎలాగైతే కోరుకుంటామో, వాళ్ళ లైఫ్లో కూడా నాకు ఇట్లాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయే కావాలి అని అలాగే కదా కోరుకుంటారు. అదంతా పక్కన పెట్టి ఎవడో దారిని పోయిన నాలంటూ కొట్టంగాడు వచ్చి ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేయగానే రీజన్ లేకుండా ఉట్టూరుకునే ఏ అమ్మాయినా ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంది? ఒరే మామ, మనం వేసుకునే బట్టల్లోనే ఇది మనకు సెట్ అవుతుందా, సెట్ అవుదా, ఇది బాగుందా లేదా అని 100 రకాలుగా ఆలోచిస్తాం. అలాంటిది లైఫ్ అంతా మన పక్కన నిలబడి మన బాగోగులు, మన కష్ట సుఖాలు అన్నీ చూసుకునే మనిషి కోసం ఇంకెంత ఆలోచిస్తారా? అందుకే మామ, లైఫ్ పార్ట్నర్ అంటే టేక్ ఇట్ ఈజీ కాదు మామ. అంత ఈజీగా తీసుకోర్రా, ఎవరు తీసుకోర్రా. అలాంటప్పుడు నన్ను ఎందుకు చూస్ చేసుకుంటుందిరా? ఏ అమ్మాయికైనా ఫస్ట్లో మనం ఆప్షనే అవుతాం. వీడు నన్ను బాగా చూసుకుంటాడు, వీడితో ఉంటే నా లైఫ్ చాలా బాగుంటుంది అని ఎప్పుడైతే వాళ్ళకి ఇక్కడ నమ్మకం కలుగుతుందో అప్పుడు కదా మామ మనం వాళ్ళకి 1 and only ఆప్షన్ అయ్యేది. సూపర్ రా, చాలా బాగా చెప్పు. రే చప్పట్లు కొట్టండి, అప్రిషియేట్ చేయండి రా, కమాన్. చాలా బాగా చెప్పావురా. ఐ మీన్ చాలా బాగా ఆలోచించి చెప్పు. వావ్. నేను నీకు ఒకటి అడుగుతాను, చెప్పరా. అడగరా. తను 3 రోజులు కనిపించకపోతేనే నువ్వు ఉక్కిరి బిక్కిరి అయిపోయావు కదా. అలాంటప్పుడు నీ లవ్ యాక్సెప్ట్ చేయకపోతే అసలు ఏమవుతుంది? నువ్వు ఒకసారైనా ఆలోచించావు నువ్వు? ఒరే, నీకు నువ్వేదో పెద్ద తెలివినాడు అనుకుంటున్నారా? ఒకవేళ తను నో చెప్తే ఏం చేయాలో కూడా నీకే తెలియదురా అసలు. అయినా నీకు చెప్పిన వేస్టే కానీ ఇదే రియాలిటీ. ఓకేనా? జాగ్రత్త. పద. ఇప్పటికైనా మాడరా బాబు. టేక్ కేర్ రా. తను 3 రోజులు కనిపించకపోతేనే నువ్వు ఉక్కిరి బిక్కిరి అయిపోయావు కదా. అలాంటప్పుడు నీ లవ్ యాక్సెప్ట్ చేయకపోతే అసలు ఏమవుతుంది? నువ్వు ఒకసారైనా ఆలోచించావు నువ్వు?
అరే మామా, బా పాపంరా వాడు. నువ్వు గెలకడం బట్టి వాడు ఇలా తయారయ్యాడు. ఒరే నేను గెలకబెట్టి ఆడు ఇంక ఇప్పుడు ఆలోచిస్తున్నాడు రా. పాప అమ్మాయి వీడు ప్రపోజ్ చేసిన దగ్గర నుంచి ఆలోచిస్తుంది. నా అంచనా కరెక్ట్ అయితే అమ్మాయి ఇప్పటికీ వీడి కోసం ఆలోచిస్తూనే ఉంటుందిరా. వా ఎస్. ఎప్పుడు వచ్చావు ఇక్కడికి? అది నేను రాత్రి 12:30 ఇలా చెప్పేసానంట్రా. అది నేను రాత్రి ఎందుకో సరిగ్గా నిద్రపట్టలేదు. అందువల్ల దయ్యాలు భూతాలు ఏవేవో పేడకల్లో గుళ్ళో ఉంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుందని ఇక్కడికి వచ్చి పడుకున్నా. అందుకే గుళ్ళో పడుకున్నావా? నిన్న రాత్రి నీకు నిద్ర పట్టట్లేదు అంటే అది కన్విన్సింగ్గానే ఉంది. బట్ నువ్వు చెప్పే రీజనే కన్విన్సింగ్గా లేదు. సరే ఇప్పుడు నువ్వు అనుకున్నదే నిజం. ఒక్క నిమిషం ఆగు. చివరికి అమ్మాయి ఏమన్నదో అదొక్కటి చెప్పు చాలు. అవునరా, ఇంక అదో సొల్లంత వద్దు, డైరెక్ట్ క్లైమాక్స్ ఇచ్చే. నువ్వంటే నాకు ఇష్టం ఉందో లేదో చెప్పే ముందు నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటో చెప్పు. నాకు ఒక ప్రాబ్లం ఉంది. మీ నాన్నతో ప్రాబ్లమా? మ్మ్. ఇప్పుడు మీ అమ్మతో ప్రాబ్లమా? నీకెవరైనా బ్రదర్ ఉంటే వాళ్ళతో ప్రాబ్లమా? మ్మ్. మరి నాతోనే ప్రాబ్లం. ఆ? ఎస్, నాతోనే ప్రాబ్లం. ప్రతి మనిషి తన జీవితంలో అనుకునేవి కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు. అది న్యాచురల్. కానీ నా విషయంలో అలా కాదు. నేను అనుకునేది ఏదీ జరగదు. ఇది ఫ్యాక్ట్. అర్థం కాలేదా? నువ్వు అర్థమైనట్టు చెప్పలేదు. సరే, అర్థమైనట్టు చెప్తాను, విను. నేను ఎప్పుడైనా పాజిటివ్గా అనుకుంటే అది ఎప్పుడు నెగిటివ్గానే జరుగుతుంది. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి ఆలోచించు. ఈసారి నేను పక్కా ఫెయిల్ అయిపోతాను. కానీ మీకున్న కాన్ఫిడెన్స్కి మీరు పక్కా పాస్ అవుతారు. ఇదే ఫెయిల్ రా, సబ్జెక్ట్ కూడా పాస్ అవ్వలేదు, అన్నీ ఫెయిల్. తిన ఫ్రెండ్ ఎంబీపీ నుంచి హై స్పీడ్లో వస్తున్నాడంట. పోలీసులు కూడా దొరికే ఛాన్సే లేదంట. పోలీసులు పట్టుకున్నారా? 10,000 కట్టమంటున్నారు. రాంగ్ రూట్లో వస్తుంటారా? హే, మీరు రిలేషన్షిప్లో ఉన్నారా? కంగ్రాట్స్ అండి. డెఫినెట్గా మీలో సక్సెస్ అవుతుంది. ఎందుకు చెప్తున్నానో విను. దీన్ని వదిలే. క్యారెక్టర్ అంత మంచిది కాదు. ఏం మాట్లాడుతున్నది? అయినా అదేం ప్రాబ్లం అండి? ఎవడే మీ మీద చేతబడి చేశాడా ఏంటి? పదండి వెళ్ళి కుమ్మేద్దాం. నువ్వు అన్నట్టు అది చేతబడి అయితే నాకు అది రీసెంట్గానే స్టార్ట్ అవ్వాలి. కానీ నాకు ఈ ప్రాబ్లం చిన్నప్పటి నుంచే ఉంది. నీకు ఇంకొక మ్యాటర్ చెప్పానా? నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. వాడిని నేను చాలా సిన్సియర్గా లవ్ చేశాను.
వాడు కూడా నన్ను లవ్ చేశాడు. కానీ ఇద్దరికీ రోజు ఏదో ఒక గొడవ. నాకు ఒక విషయం చెప్పు. మొన్న 3 రోజులు నేను కాలేజ్కి రాలేదని నువ్వెంత తప్పించిపోయావో దానికన్నా 100 రెట్లు నేను బాధపడ్డాను. నాకు డేట్ వచ్చిందని చెప్పా కదా, అప్పుడే నాకు బ్రేకప్ అయింది. నాకు బ్రేకప్ అవ్వడానికి రీజన్ కూడా నాకున్న ఈ ప్రాబ్లమే. ఫిజికల్గా ఎంత బాధ అనుభవిస్తున్నానో మెంటల్గా అంతకన్నా ఎక్కువ బాధ అనుభవిస్తున్నాను. కొన్ని రోజులు రిలాక్స్ అవుదామని కాలేజ్కి బయలుదేరితే అక్కడ నువ్వు ప్రపోజ్ చేసావు. ఐ లవ్ యూ. జనరల్గా నా ప్రాబ్లమ్స్ ఎవరితోని షేర్ చేసుకోను, కానీ ఇప్పుడు నీతో చెప్పుకుంటున్నానంటే చెప్పుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. సరే, నీతో నేను కూడా ఒక విషయం చెప్పాలి. నాకు కూడా ప్రాబ్లం ఉంది. నేను ఎక్కువ టెన్షన్ పడ్డానంటే నా బాడీ నాకు కంట్రోల్లో ఉండదు. హెడేక్ చాలా హెవీగా వస్తుంది, బీపీ డౌన్ అయిపోతుంది. అది చూసి డాక్టర్లు కూడా చెప్పేశారు నాకు నేను టెన్షన్ పడే కొలది ఒక్కొక్క మెట్టు నా ప్రాబ్లం దాటుకుంటూ వెళ్తుందని. తను 3 రోజులు కనిపించకపోతేనే నువ్వు ఉక్కిరి బిక్కిరి అయిపోయావు కదా. అలాంటప్పుడు నీ లవ్ యాక్సెప్ట్ చేయకపోతే అసలు ఏమవుతుంది నువ్వు ఒకసారైనా ఆలోచించావు నువ్వు? అలాంటప్పుడు నీ లవ్ యాక్సెప్ట్ చేయకపోతే అసలు ఏమవుతుంది నువ్వు ఒకసారైనా ఆలోచించావు నువ్వు? లేదా, అది నా లవ్ యాక్సెప్ట్ చేయకపోతే తట్టుకోలేను, అస్సలు తట్టుకోలేను. నీతో ఉంటే నాకు ఈ సమస్యలు ఏమి కనబడవు. నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. నేను లవ్ చేస్తున్నానంటే నీ నుంచి వచ్చే ఎలాంటి ప్రాబ్లం అయినా ఫేస్ చేయడానికి నేను రెడీ. నన్ను నమ్మి ఒక్క అడుగు ముందుకేసి చూడు, వెనకడుగు వేయకుండా నేను చూసుకుంటాను. ఇప్పుడు చెప్పు, నేనంటే ఇష్టమేనా? ఇష్టం ఉంది కాబట్టే కదా నువ్వు చెప్పిన డ్రెస్లో వచ్చాను. ఇప్పుడు చెప్పరా, ఎవడెక్కువ అనుభవించేశాడు? రే, ఇది చెప్పాలనుకున్న పాయింట్ ఒకటేరా. ఇలాంటి చిన్న చిన్న విషయాలకే ఊరేసుకుంటే బయట జనాలు నవ్వుతారా. నువ్వు నీ లైఫ్లో స్ట్రగుల్స్ అనుభవించేస్తున్నావు అనుకుంటున్నావు,
అవతల పక్క అమ్మాయి ఎంత ప్రాబ్లం ఉందో నేను కూడా అంతే ప్రాబ్లం ఉన్నాను. మా ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఉంది, అందుకే మేము ఇప్పుడు కూడా విడిపోలేదు. ఒకసారి మాట్లాడి చూడు, ఆ తర్వాత ఫ్యూచర్ ఎంత బాగుంటుందో నీకు అర్థమవుతుంది. హా? రే అక్కడికి అర్థమైందిలే కానీ నువ్వు పద. సరే నువ్వు జాగ్రత్త, ఏం చేసుకోక. హలో బుజ్జి, నీతో ఒకసారి మాట్లాడాలి.